సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక కూడా వర్గీకరణ లేకుండా నువ్వు నియామకాలకు వెళ్తున్నావంటే మా జాతికి ఎంత నువ్వు అన్యాయం చేస్తున్నావో మాకు అర్థమైపోయింది. గాంధీ భవన్ ముట్టడించడానికి వెనకాడడం, రేవంత్ రెడ్డి గారి ఇల్లు ముట్టడించడానికి వెనకాడడం, హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేయడానికి వెనకాడడం, సాగు బతుకుల పట్టం చేయడానికి కూడా వెనకాడడం. ఇంకొక దగ్గర ప్రసక్తి లేదు. చూద్దాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక కూడా వర్గీకరణ లేకుండా నువ్వు నియామకాలకు వెళ్తున్నావంటే మా జాతికి ఎంత నువ్వు అన్యాయం చేస్తున్నావో మాకు అర్థమైపోయింది. జాతికి అన్యాయం జరిగే దాంట్లో దామోదర్ కూడా ఉండొద్దని మాత్రం కిట పిడుగులు దాసినోడే మంద కృష్ణ మాదిగా, జాతి బారన్నంత మోసినోడే మంద కృష్ణ మాదిగా. కిట పిడుగులు దాసినోడే మంద కృష్ణ మాదిగా, జాతి బారన్నంత మోసినోడే మంద కృష్ణ మాదిగా.